గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగియడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు 10 రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ తీర్పు ఎలా రానుందన్న దానిపై వంశీ వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగియడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు 10 రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ తీర్పు ఎలా రానుందన్న దానిపై వంశీ వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగియడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరింత విచారణకు తమకు 10 రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. అయితే వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ తీర్పు ఎలా రానుందన్న దానిపై వంశీ వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, వల్లభనేని కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి యాకూబ్? నాడు పూర్తిగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించడంతో ఈ రోజు మంగళవారానికి వాయిదా పడింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో తుది తీర్పు అంటే బెయిల్ ఒక పక్కన 10 రోజులు కస్టడీ పోలీసులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 రోజులు కస్టడీకి కోర్టు ఆదేశిస్తుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సత్యవర్ధన్కి సంబంధించి పూర్తిగా అతని కాల్ డేటాతో పాటు అతను ఎవరెవరితో మాట్లాడాడో అనేది కూడా ఇప్పటికే అతని దగ్గర పూర్తి డేటా తీసుకోవడం జరిగింది. మరో పక్కన వంశీకి సంబంధించిన కూడా ఇప్పటి వరకు తన ఫోన్ దొరకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజ్ ను ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సత్యవర్ధన్ ని అతను వంశీ అనుచరులు తీసుకువెళ్లే విజువల్స్ కూడా కోర్టు ముందుకు ఉంచారు. ఇప్పటికే
పోలీస్ తరఫున న్యాయవాది. అయితే వంశీ తరఫున న్యాయవాది ఇప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి, వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అతన్ని ఏ విధంగా కస్టడీలో తీసుకుంటారు, అతనికి ఇప్పటికే వెన్నుముగ్గులో నొప్పుగా ఉంది అని కూడా విచారణ చేశారు, వాదనలు వినిపించారు. అయితే మరో పక్కన వంశీ తరఫున న్యాయవాదులు ఇప్పటికే ఈ కేసు పూర్తి స్థాయిలో వంశీకి ఎటువంటి సంబంధం ఉంది, వంశీ హైదరాబాద్ లో ఉన్నారు, వంశీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎప్పుడు సత్యవర్ధన్తో మాట్లాడింది లేదు అనేది కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసు పెద్ద ఎత్తున ఏం జరుగుతుందో అనేది కూడా ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో కోర్టు ఏ విధంగా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది, ఏ విధంగా విచారణకి ఆదేశిస్తుందా లేదంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందో. మరో పక్కన ఇప్పటికే అతని ఆరోగ్యం కూడా బాగాలేదని కూడా బెయిల్ వేయడం జరిగింది. దాని గురించి కూడా ఈ తుది తీర్పు మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది కాబట్టి ఈ రోజు తుది తీర్పు అయితే మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది.